ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై కోర్టు విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ 77 పేజీల ఛార్జ్ షీట్ను మార్చి 23న దాఖలు చేసింది. ఈ కేసులో కేటీఆర్ సహా 5గురిపై అభియోగాలు నమోదు చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధి ఆల్బెర్టోకు కోర్టు సమన్లు జారీ చేసింది. హెచ్ఎండిఏ నిధుల వినియోగంలో నిబంధనలు ఉల్లంఘించారని, ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని తెలిపింది. అలాగే 75 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది.